హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాంపామ్ బాల్స్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఒకసారి చూసేసేయండి అందరూ. దీనికోసం మనకు కావాల్సింది ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ కావాలి. సెకండ్ వచ్చేసి ఒక రౌండ్గా ఉన్న డబ్బా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 6 సెంటీమీటర్స్ మెజర్మెంట్తో ఉన్న బాక్స్ని తీసుకున్నాను, డబ్బాని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 రూపీస్ కాయిన్ తీసుకున్నాను. నేను ఒక మార్కర్ తీసుకున్నాను మార్క్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఒక కటింగ్ బ్లేడ్ మనం కట్ చేసుకోవడానికి. అండ్ తర్వాత వచ్చేసి ఒక సిజర్ తీసుకున్నాను. అండ్ లాస్ట్లో వచ్చేసి ఒక వూల్ తీసుకున్నాను. నేను వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను వూల్ని. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ పెద్ద రౌండ్ ఉన్న బాక్స్ని తీసుకొని కార్డ్బోర్డ్ మీద పెట్టుకొని మనం ఒక సర్కిల్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ పాయింట్లో కాయిన్ పెట్టుకొని చిన్న సర్కిల్ని డ్రా చేసుకోవాలి. ఈ పెద్ద సర్కిల్ని మనం కట్ చేసుకోవాలి, చిన్న సర్కిల్ని అప్పుడే కట్ చేయకూడదు. సో నేను ఫస్ట్ పెద్ద సర్కిల్ని కట్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది కట్ చేసేసాను. ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద సర్కిల్, చిన్న సర్కిల్, ఇంకొకటి డ్రా చేసుకోవాలి మనం. నేను దాని పక్కన మళ్ళీ డ్రా చేస్తున్నాను. మళ్ళీ సెంటర్లో కాయిన్ పెట్టుకొని చిన్న సర్కిల్ని డ్రా చేసుకోవాలి. అండ్ పెద్ద సర్కిల్ని కట్ చేసుకోవాలి మనము. ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు కరెక్ట్గా సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా ఉన్నాయి ఇవి. సో ఇప్పుడు చిన్న సర్కిల్ని కట్ చేసుకోవడానికి ఫస్ట్ మనము ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. చిన్న సర్కిల్ నుంచి పెద్ద సర్కిల్ వరకు. దాని నుంచి 2 క్రాస్ లైన్స్ డ్రా చేసుకోవాలి ఈక్వల్గా ఉండేటట్లు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకున్న ఆ లైన్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న వూల్ని నేను చూపిస్తున్న విధంగా పెట్టి చుట్టేసుకోవాలి. ఇది మనకు కావాల్సినంత మనం చుట్టుకోవచ్చు, దీనికి లిమిట్ అంటూ ఏం లేదు. నాకు కొంచెం ఎక్కువగా గుబురుగా రావాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ చుట్టుకుంటున్నాను. ఫైనల్గా నేను ఇలా చుట్టేసుకున్నాను. లాస్ట్లో కొంచెం వూల్ అలా మిగిలించుకొని అక్కడ కట్ చేస్తున్నాను అక్కడ వరకు. అండ్ ఇలా చుట్టుకున్న దాన్ని ఆ కార్డ్బోర్డ్ పీసెస్ని 2 అలా సపరేట్ చేసి మధ్యలో ఈ కటింగ్ బ్లేడ్ పెట్టి మనం అలా కట్ చేసేసుకోవాలి. వూల్ని సపరేట్ చేసుకోవాలి. ఫైనల్గా నేను మొత్తం కట్ చేసేసుకున్నాను. అండ్ మిగిలిన వూల్ థ్రెడ్ని సగంకి కత్తెరతో కట్ చేసుకున్నాను నేను.
అండ్ అందులో ఒక థ్రెడ్ని తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకొని ముడి వేసేసుకోవాలి మనము. ఇంకొక ముడి కూడా వేసుకోవాలి. ఇంకొక దారంతో కూడా, ఇంకొక వూల్ దారంతో కూడా అలానే మనం ముడి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ 2 కార్డ్బోర్డ్లను మనం సపరేట్ తీసేసేయాలి. తీసిన తర్వాత మనకు ఇలా ఉంటుంది పాంపాం బాల్ అన్నది. ఇప్పుడు మనం నీట్గా షేప్ వచ్చే విధంగా కత్తెరతోటి కట్ చేసుకోవాలి. ఎక్కువ ఉన్న దగ్గర, పోగులు కొంచెం బయటికి వచ్చిన దగ్గర మనం కట్ చేసుకోవాలి. ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. నేను ఇలాగా వేరే కలర్స్లో కూడా చేశాను. ఆరెంజ్ది అండ్ బ్లూ అండ్ పింక్ కలర్, ఈ 3 కలర్స్లో కూడా చేశాను. అండ్ డిఫరెంట్ సైజెస్లో చేశాను నేను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.